ప్రతినిధి మహాత్మా లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, ఢిల్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక 2 రోజుల్లో. ఇటువంటి సందర్భంలో ఢిల్లీ అలాగే రాబోతున్నటువంటి బీహార్కి సెంట్రిక్గా కొంత ప్రత్యేకమైన కేటాయింపులు ఉన్నాయంటున్నారు. వాటికి సంబంధించిన హైలైట్స్, వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ అండ్ బీహార్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే అనే కాదు, ఓవరాల్గా దేశవ్యాప్తంగా చేసిన కేటాయింపుల్లో బీహార్కి కొంత ప్రాధాన్యత ఎక్కువగా లభించినట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ మఖానా బోర్డుని ఏర్పాటు చేయడం, మఖానా అన్నది బీహార్లో ఎక్కువగా సాగు చేసే పంట, అత్యధిక పోషకాలు అత్యధిక ప్రోటీన్ కలిగిన ఫుడ్. అది ఇప్పుడు ఒక సూపర్ ఫుడ్గా ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అవుతుంది. దానికి ఒక బోర్డును ఏర్పాటు చేసి కొత్త వంగడాలు ఇతరత్ర అన్ని రకాలుగా సహకారాన్ని అందించడం ద్వారా దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, అది బీహారీల ఆదాయాన్ని కూడా చాలా వరకు పెంచుతుంది. సో ఇది ఒక కీలకమైన స్టెప్గానే చెప్పవచ్చు బీహార్ని అట్రాక్ట్ చేయడంలో. దాని మీద ఆధారపడ్డ ఓటర్లను, ప్రజలను, ఇండస్ట్రీని అట్రాక్ట్ చేయడంలో అదొకటి కీలకంగా మారుతుంది. ఇక దాంతోపాటు ఆ బీహార్కి మరికొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అవి చూసుకుంటే కనుక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆ ఇన్స్టిట్యూట్ని అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా అదొక ఇన్స్టిట్యూషనే కాకుండా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సైతం ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొకటి ఐఐటి పాట్నాని విస్తరించడం, బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల నిర్మాణము, అలాగే వెస్టర్న్ కోసీ ప్రాజెక్టు. ఈ కోసీ నది నిత్యం వరదలతో బీహార్ని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అక్కడ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి ఆ నదీ జలవనరులను సద్వినియోగం చేసుకోవడం, తద్వారా కూడా ఎకానమీకి ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. బీహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా ఒక రేవును ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. సో ఇవన్నీ బీహార్కి కొత్త వరాలుగానే మనం చెప్పవచ్చు. ఇది ఇండైరెక్ట్గా ఢిల్లీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో నివసిస్తున్న ప్రత్యేకించి బీహార్ ఢిల్లీకి సంబంధించిన పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన వారే. అయితే మరొక ముఖ్యమైనటువంటి అంశం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. తెలుగు రాష్ట్రాల విషయాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే ఊతమిస్తాము, పోలవరం లాంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాము అని చెప్పి నిన్ననే రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించిన సందర్భంలో అమరావతి నిర్మాణం, లేక విశాఖకు సంబంధించినటువంటి మెట్రో, విశాఖ అండ్ విజయవాడ మెట్రోకి సంబంధించిన ఇష్యూస్, తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు, వీటికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ కనిపించలేదు. బట్ ఇన్ డీటెయిల్డ్ బడ్జెట్ కాపీలో వాటికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? వాటికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల రియాక్షన్ ఎట్లా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల రియాక్ట్ అవుతూ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈలోగా బడ్జెట్ పూర్తి కాపీలను కూడా స్టడీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ స్పీచ్ మాత్రమే విన్నారు. స్పీచ్లో అన్నింటినీ ప్రస్తావించాలన్న రూల్ ఏమీ లేదు. కొన్ని ప్రస్తావించకుండా బడ్జెట్ అసలు కాపీల్లో వాటికి సంబంధించిన కేటాయింపులు డీటెయిల్గా కూడా ఉండే అవకాశం ఉంది. స్పీచ్ అనేది అట్రాక్ట్ చేయడం కోసం కాబట్టి ఇప్పుడు బీహార్ ఎన్నికల్ని, ఢిల్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆ అంశాలని హైలైట్ చేస్తూ ప్రసంగించారు. ఇక ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించి చూసుకున్నా సరే స్పెసిఫిక్గా స్పీచ్లో లేదు, కానీ పట్టణాభివృద్ధికి 1,00,000 కోట్లు, నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంటూ ఇటువంటివన్నీ కూడా ఇందులో ప్రస్తావించారు. సో అర్బనైజేషన్ శరవేగంగా జరుగుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. దానికి కూడా ఈ ఫండ్ కింద కొంత సహకారం ఈ మెట్రో ఎక్స్పాన్షన్కి కానీ ఇతరత్ర అవసరాలకు కానీ లభించే అవకాశం ఉంటుంది. ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడానికి ఫోకస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఆ క్రమంలో ఇటు ఢిల్లీ అయినా హైదరాబాద్ అయినా ఈ పట్టణాలకు అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు. ఇలా ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నిన్నటి ప్రసంగంలో ప్రస్తావన, ఇప్పుడు కాపీల్లో ఎక్కడైనా దానికి సంబంధించిన కేటాయింపులు ఉన్నాయా? ఎందుకంటే మొదటి నుంచి పోలవరం ప్రాజెక్టుకి బడ్జెట్లో నేరుగా కేటాయింపులు ఉండట్లేదు. దానికి నాబార్డ్ నుంచి ఇతరత్ర రుణాల రూపంలో ఫండింగ్ చేస్తున్నారు. నేరుగా బడ్జెటరీ కేటాయింపులు జరపకుండా ప్రాజెక్టుని ఈ రుణ పద్ధతిలో దాన్ని పూర్తిగా వేగవంతంగా పూర్తి చేయాలన్న ప్రయత్నం చేస్తోంది. కాబట్టి బడ్జెట్లో ప్రస్తావన లేకపోయినా ఫండింగ్ ఇక దానికి లేదు అని అనుకోవడానికి లేదు. అమరావతికి సంబంధించి ఆల్రెడీ ఈ క్యాబినెట్లోనే, అంటే ఈ ప్రస్తుత కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే దానికి సంబంధించిన ప్రకటనలు, కేటాయింపులు కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇకపోతే మనం పూర్తి కాపీస్ని చదివితే వాటికి ఎంత మేర వస్తుంది అన్నది అర్థమయ్యే అవకాశం ఉంటుంది.